కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వినాయక గార్డెన్ ఫంక్షన్ హాల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరై ఈ నెల 27న ఎలకతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు అధిక సంఖ్యలో హుజురాబాద్ నియోజకవర్గ జమ్మికుంట మండలం, ఏనువంక మండలం, ఇల్లంతకుంట మండలం ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సింగిల్ విండో అధ్యక్షుడు పింగిలి రమేష్, మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ రంజిత్, ఇల్లంతకుంట మాజీ ఎంపీపీ సరికొమ్ముల పావని వెంకటేశ్వరు, మాజీ సింగిల్ విండో చైర్మన్ లింగారావు, మాజీ సర్పంచ్ పర్లపల్లి రమేష్, మాజీ ఎంపీటీసీ రాసపల్లి రాజయ్య, రాసపల్లి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో అనేక ఉద్యమాల్లో పనిచేసినటువంటి రైతు సమన్వయ సమితి మాజీ బాధ్యులు లింగారావు గారు రెండు విషయాలు మాట్లాడారు. నాటి నుండి నేటి వరకు అలాంటి టీఆర్ఎస్ పార్టీకి రద్దగా నిలబడినటువంటి జమ్మికుంట మండల నా తోటి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారికి, పింగిలి రమేష్ గారికి, రాజేశ్వరరావు గారికి, చుక్క రంజిత్ గారికి, మనోహరరావు గారికి, వెంకటేష్ గారికి, దుర్గాప్రసాద్ గారికి, లక్ష్మణ్ గారికి మరియు అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ 2001 నుండి కూడా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఈ మండలం నుంచి అనుకున్న స్థాయి కంటే ఎక్కువగానే తరలి వెళ్ళిన చరిత్ర ఈ మండలానికి మొదటి నుంచి ఉన్నది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు మీరు ఏదైతే టార్గెట్ ఇస్తారో ఆ టార్గెట్ కు తగ్గకుండా మీరు మనం కూడా సూచన చేస్తున్నారు, వాహనాలన్నీ మాట్లాడమని చెప్పినారు. మాకు ఆ టార్గెట్ తగ్గకుండా ప్రతి గ్రామం నుంచి కూడా ఇక్కడ ఉన్న అందరూ కష్టపడి